దయ్యం పట్టింది ఇక్కడ వాడు తాగి వచ్చింది అన్న అట్ట అడుగుతుంది అని చెప్పి వీళ్ళు ప్రార్థన చేయడం మానేసి వాడి వైపు చూసి ఆడిపోసుకుంటున్నారు. వాడి వైపు చూసి ఆడిపోసుకుంటారు. రోజు వాకింగ్ జరుగుతామండి, ఫోటోలు పెట్టాము. ఫోటో బాగా సీరియస్ వాకింగ్ పెడుతున్నాను భవిష్యాంతరావు గారు. ఒక ఆయన తాగి వచ్చి ఇప్పుడు 5 రూపాయలు ఇస్తా నేను, ఇప్పుడు 5 రూపాయలు ఇస్తా నేను, ఇప్పుడు 5 రూపాయలు నా ప్రార్థన చేస్తాను. ఆయన చెప్తున్నాడు ఆయన ఆపోయేటప్పుడు 1000 రూపాయలు తర్వాత అని చెప్పి అంటే అక్కడే ఆకోసారి రాను ఇప్పుడే చెప్తాను నేను, ఇప్పుడే చెప్తాను అంటాను. నీ ఏదో పోయేది బాబా చెప్పి కూర్చోబెట్టి వదిలి పెట్టుకోవచ్చు. ఆయన ఎక్కడుంటదే నీ మాట బాగుంటుంది. తక్కిలో పిక్కిలో ఉంటుందంట, తక్కిలో పిక్కిలో. కావాలన్నా 5 రూపాయలు కొట్టు తీసుకుంది ఫోన్ మాట్లాడతారు ఊరే అంటుంది. తక్కిలో పిక్కిలో, తక్కిలో అంటే అవును అవును అంటే మనం చేసే ప్రార్థన నీ పరిస్థితులను మార్చి వేసేదిగా ఉంటారు కానీ ఇతరుల్ని ఆడిపోసుకో, ఇతరుల్ని ఆడిపోసుకో. మళ్ళీ అంటున్నాడు చూడండి ఇక్కడ, మరి పాపినైనా నన్ను కరుణించిన అతని కంటే ఇతరు నీతిమంతులుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళని మీతో చెప్పుచున్నాను. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించుకున్నవాడు తగ్గింపబడినాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు. స్తోత్రం హల్లెలూయా. తగ్గించుకుని ప్రార్థన చేయాలి, దేవుడిని హెచ్చిస్తాడు. మోకాటి ప్రార్థన, గణిత ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఇతరులను ఆడిపోసుకోకుండా, ఇతరుల వల్ల చూడకుండా, పోల్చుకోకుండా ప్రార్థన చేయి. అప్పుడు ఈ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీతి అనే మహిమంటే యేసు ప్రభు విషయంలో ఆ సొంతలాగా తగ్గించుకుని ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అది కాను 7వ అధ్యాయం ఉండవచ్చు, అది కాను 7వ అధ్యాయము ఉండవచ్చు. యెహోవా ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండటం చూసి కనుక నీవును నీ ఇంటి వారి వాళ్ళలో ప్రవేశించు. స్తోత్రం హల్లెలూయా. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండటం చూసి కనుక నీవును నీ ఇంటి వారి వాళ్ళలోకి ప్రవేశించు. స్తోత్రం హల్లెలూయా. ఎవరి వ్యక్తి? నోవాహు కుటుంబము ఈ తరములో నీతిమంతులుగా ఎంచబడ్డారు. అందుకనే రక్షణ అనే వారిలో ప్రవేశించింది. రక్షణ అనే వారిలో ప్రవేశించింది అంటే ఈ తరములో ఇక్కడ కూర్చున్న విశ్వాసులందరూ, భక్తులందరూ, ప్రార్థనాపరులందరూ ఎవరై ఉండాలంట? నీతిమంతులై. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ వేస్తారు. నీతిమంతులు అంటే ఖర్జూర వృక్షం వలె మొవ వేస్తారు. నీతిమంతులు ఆశించలేదు దొరుకుతున్నారు, నీతిమంతులు ఆశించింది దొరుకుతున్నారు. కాబట్టి ప్రభు వాక్యం మాట్లాడుతూ ఉంది, ఈ తరంలోని ప్రార్థన అనేది నీ కుటుంబాన్ని నిన్ను రక్షించేదిగా ఉండాలి కానీ రక్షించేదిగా ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి, 2వ మాట ఇది. ఫస్ట్ మాట సత్యము, 2వ మాట నీతి, 3వ మాట సమాధానం. ఏంటా సమాధానం అంటే చదవండి. నాకు సమాధానం వల్ల సువార్త సిద్ధ మనసులు తోడు కొడుకు. ఎఫ్ఎస్సి 6:14-15 చదివేస్తున్నాను. 6:14 ఎలాగనగా నీ నడుమునకు సత్యమైన గట్టు కట్టుకొని నీతి అని మహిమలు కొడుకొని పాదములు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును తోడు తొడుక్కొని నిలవబడి. స్తోత్రం హల్లెలూయా. సమాధాన సువార్త వలన సిద్ధ మనసును తోడు తొడుక్కొని. స్వార్థ వల్ల ఏమొస్తుంది? నీకు సమాధానం వస్తుంది. చదువు అన్నది కదా, స్వార్థ వల్ల ఏమొస్తుంది? నీకు సమాధానం వస్తుంది. సమాధానం వస్తుంది. నీ పాదాలకి సమాధాన సువార్త వలన సిద్ధ మనసును తోడు తొడుక్కొని నిలవబడి. ఏంట సమాధానం అంటే యేసు ప్రభువును నమ్ముకోవడమే నీకు సమాధానం. స్తోత్రం హల్లెలూయా. ఆన్సర్ ఆన్సర్ లేదా సుష్మా అంటది, నేను ప్రార్థన రాకముందు ఏదో సబ్జెక్ట్ తప్పేదన్నాయి గారు, ఇప్పుడు ప్రార్థన కావడం కాబట్టి నాకు మన రిజల్ట్ వచ్చింది, అన్ని పాస్ అయ్యారు. స్తోత్రం హల్లెలూయా. సమాధానం సమాధానం
అతనికి సమాధానం లేదు. దిగులుగా కూర్చొని ఏడ్చుకుంటూ పిచ్చితనంలాగా పడిపోయి చౌర్లు పట్టుకుంటూ సోయలో లేకుండా నీరసంగా ఉండి, ఎందుకంటే చదువు మీద ఉన్న ప్రేమ. ఆ చదువు సబ్జెక్టులు పోయి సరిగా రావట్లేదు, ఆ మనసులో క్షీణించిపోయే తత్వం వచ్చింది, శారీరకంగా క్షీణించిపోతాం. ప్రభు దగ్గర వచ్చిన భారం మొత్తం యేసు ప్రభు స్తోత్రం హల్లెలూయా. ఈ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకోను. స్తోత్రం. ఎప్పుడైతే యేసుని భారం వేసావో, రాస్తుంటే ప్రభుని యొక్క మైండ్లోకి వచ్చేసి నీ చేతికి చలానికి అందించేసి రాపిస్తా ఉంటాడు. సెకండ్ క్లాస్ రాసినా, ఇంటర్మీడియట్ రాసినా, డిగ్రీ రాసినా, ఎంటెక్ రాసినా, బీటెక్ రాసినా, ఎంబీబీఎస్ రాసినా ప్రభు నీలో ఉంటే సమాధానం వస్తుంది. సమాధానం ఏంటో సమాధానం అంటే సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానము, ఆతోషమే సమాధానము, సునదకురాము యేసు నదకురాము, ఈ సంతోషం నీకు కావాలా, ఈ సంతోషం నీకు కావాలా, యేసు నదకురాము, యేసు నదకురాము. సంతోషం కావాలంటే సమాధానం కావాలంటే యేసు వద్దకి. యేసు ప్రభువును నమ్ముకుంటే నీకు సంతోషం వస్తుంది, సమాధానం వస్తుంది. సంతోషం వస్తుంది, సమాధానం. సంతోషం అంటే ఏంటి, సమాధానం అంటే ఏంటి? బియ్య గారు ఇంకా రాలేదు కదా, ఇంకా గారు రాలేదు, సరే సరే. సంతోషం అంటే ఏంటి, సమాధానం అంటే ఏంటి? వాట్ అబౌట్ హ్యాపీనెస్, వాట్ అబౌట్ ఆన్సర్ ఇన్ ఇంగ్లీష్ వర్డ్స్, దట్ వన్, వాట్ యు మీన్ దట్ వన్. సంతోషం అంటే ఏంటి, సమాధానం అంటే ఏంటి? ఇప్పుడు సుష్మా భాష ఏంటి, సంతోషపడదు. నేను చెప్తాను, మిమ్మల్ని పెద్ద నాకు ఇస్తాను. సుష్మా భాష సంతోషపడదు. సంతోషపడిన తర్వాత అప్రధాన బాధ మొత్తం పోయి సమాధానం వచ్చింది. స్తోత్రం హల్లెలూయా. అధికులు చెత్త అనారోగ్యం పోయి సమాధానం వచ్చింది, ముఖం వికసించింది. అంతకుముందు ముఖం మారిపోయి ఎవరి పిల్లలైనా మారిపోయి ముసల్లా కూర్చొని చూసి దిగులు ఎప్పుడు దిగులుగా కూర్చొని ఇప్పుడు ఆ దిగులు పోయింది, చెత్త పోయింది, సంతోషపడి సమాధానం వచ్చింది, ముఖం వికసించింది. చెత్త కూర్చొని పని చేస్తుంది, కాలేజీ కాలంగా వస్తుంది, మనం నాకు అక్కడ కనపడలేదు, మనకు వస్తుంది హాస్పిటల్ పైగా అన్నాను ఎవరైనా చూస్తే అమ్మాయి. సంతోషమే సమాధానం. ఆ సంతోషం ఏంటంటే నువ్వు ఏదైతే ఆశిస్తావో అది పొందుకున్నప్పుడు వచ్చేది సంతోషం. నువ్వు ఏదైతే ఆశిస్తావో అది పొందుకున్నప్పుడు వచ్చేది సంతోషం. ఆ పొందుకున్నప్పుడు సంతోషం వస్తే ఆటకు సమాధానం వచ్చేసి దిగులు పోయింది. దిగులు చెత్త దిగులు చింత యావత్తు ఆయన మీద వేయండి. క్రీస్తు యేసునందు మహిమ ఐశ్వర్యంలో నీ ప్రతి అవసరము తీర్చబడుతుంది. స్తోత్రం హల్లెలూయా. సంతోషము సమాధానం అంటే అపోస్తలుడు పౌలు గారు అంటున్నాడు, ఎఫెసీ రాసిన పత్రిక 6:15 6:15 పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా. స్తోత్రం హల్లెలూయా. చురుగ్గా అంటే చురుగ్గా ఉండాలి. కాబట్టి సమాధానము సువార్త వలన సిద్ధ మనసుని చూడుకోవాలి. అపోస్తలుల కార్యాలు అంటాడు 10:36 నేను చదువుతాను, ఇక్కడే ఉంటాను అమ్మా జీవాలు. అపోస్తలుల కార్యాలు 10:36 అంటాడు, యేసు క్రీస్తు అందరికీ ప్రభు. స్తోత్రం హల్లెలూయా. ఉన్నవారికైనా లేని వారికైనా పేదవారికైనా ధనికులకైనా ఆయన అందరికీ కూడా ప్రభు దేవుడు. ఆయన వాళ్ళ దేవుడు అండి, ఆయన ఎలా దేవుడు అండి.
అమ్మ ఆయన వాళ్ళ రెడ్ల దేవుడు అండి, అమ్మ ఆయన కమ్మారి దేవుడు అండి, అమ్మ ఆయన వాళ్ళ మానవ దేవుడు, అయ్యో మందుల దేవుడు అండి, అయ్యో పడకల దేవుడు అండి. ఎవరు దేవుడైనా అందరికీ సంవత్సరం వాగ్దానం అండి. 10 సంవత్సరం వాగ్దానం వచ్చింది, యెహోవా నా కాపరి నాకు లేమి. ఈ సంవత్సరం వాగ్దానం వచ్చింది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కాబట్టి ఆ ప్రభు వలన సమాధానాన్ని పొందుకోవాలి, ఆన్సర్ పొందుకోవాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే నువ్వు అడిగినవన్నీ మొత్తం కూడా పొందుకున్నామని చెప్పి నమ్మిన ఎడలా అవన్నీ మీకు దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని కాబట్టి యేసుక్రీస్తు అందరికీ ఉన్నవారికి, లేని వారికి, వ్యాధుల్లో ఉన్న వారికి, బాధల్లో ఉన్న వారికి, ఇరుకుల్లో ఉన్న వారికి, ఇబ్బందుల్లో ఉన్న వారికి, శోకాల్లో ఉన్న వారికి, సమాధానంలో ఉన్న వారికి, సంతోషంలో ఉన్న వారికి అందరికీ లాస్ట్ కనుక 2 మాటలు చెప్పి చూపిస్తాను. యెషయా గ్రంథము 9:6 చూసినట్లయితే, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని పేరు పెట్టబడు. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువు మన కోసం పుట్టాడు, మన అందరి కోసం పుట్టాడు, మన పాపాలను విమోచించడం కోసం. కన్యా మరియ గర్భాన పరిశుద్ధులుగా జన్మించి ఆయన ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు సేవ చేసి రోగులు స్వస్థపరచు, చనిపోయిన వారిని లేపి, కుష్టి వ్యాధిగ్రస్తులు స్వస్థపరచు, మూర్ఛ వ్యాధిగ్రస్తులు స్వస్థపరచు, రక్తస్రావంతో పట్టబడిన స్త్రీని స్వస్థపరచు, యాయిరు కుమార్తెని ఏం చేశారు? బ్రతికించారు. రాజుని ఏం చేశారు? బ్రతికించారు. పితరుల కుమారుని ఏం చేశారు? బ్రతికించారు. వ్యాధుల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో ఉన్నవారిని యేసుక్రీస్తు అందరికీ ప్రభువుగా వచ్చి శిశువుగా పుట్టి కుమారుడిగా అగ్రహించబడి మన భారం మొత్తం కూడా ఆయన మీద వేసుకొని ఆయన అన్నాడు, ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యం ఎందుకు అన్నాడు? ఆశ్చర్యం అంటే అన్ఎక్స్పెక్టెడ్, అన్కాన్షియస్, మెజరబుల్,
ఆశ్చర్యకరం, ఆలోచనకర్త, థింకర్, ఆలోచనకర్త, బలవంతుడు, స్ట్రాంగ్ మ్యాన్, బలవంతుడు దేవుడు, స్ట్రాంగ్ మ్యాన్, మిత్రుడు, లైవ్ లివ్, నిత్యము నిలువ, సమాధానం, ఆన్సర్, ఏమిటో ఆన్సర్, ప్రతి సమస్యకు జవాబు ఇచ్చు. ఆయన దగ్గర జవాబు లేని సమస్య అంటే స్తోత్రం, హల్లెలూయా. అయ్యా 3 లక్షలు పెట్టుకున్నామయ్యా, శతపడి చేశారు, వాడు 30 లక్షన్నర అంతం కట్టిండు, వారం రోజులు చచ్చిపోదని చెప్పారయ్యా. 1,00,000 అంతరం కట్టిందంట, 1,00,000 తీసుకున్నంట, వారం రోజుల్లో చనిపోతాను చెప్పి ఆయన అసాధ్యమైన కూడా అప్పుడు తెలుసుకొని వచ్చారు బంగారం. మనందరం కూర్చొని 3 రోజులు ప్రార్థన చేస్తాం, చనిపోవాలా, బంగారం వ్యవసాయం చేసుకుంటాం, భార్య పిల్లలతో సొంతంగా పద్ధతితో సంసారం చేస్తాం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సాగుకి మరి సమాధానం ఇచ్చింది, చనిపోయే వారిని తిరిగి బతికించే. ఎందుకంటే అప్పులనే, నీ అప్పుల్ని దూదు పింజల్లాగా నేను అంటే తెలుపు. స్తోత్రం, హల్లెలూయా. నీ అప్పులు అని తెలుసుకుంటే దూది పింజల్లాగా అంటే తెలుపు. నీకు అసాధ్యమైనది ఏమి నడునొప్పయ్యా, ప్రార్థన కాళ్ళ ప్రార్థన. స్తోత్రం, హల్లెలూయా. సమాధానం ఇచ్చే లాస్ట్ వన్, లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి సమాధానము కలుగుగాకని దేవునికి స్తోత్రం చేయుచున్న. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వారు ఈ భూమి మీద జన్మించడం ద్వారా సమాధానం వచ్చింది. స్తోత్రం, 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 హల్లెలూయా. ఆ దేవదూతలు వచ్చాక స్తోత్రం, 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 సమాధానం, 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 సమాధానం అని చెప్పి సమాధానం వచ్చిపోతాను. ఎందుకు వచ్చింది తెలుసా? అత్త కోడలు అప్పుడు దాకా కడి బూతులాడుతున్నారు. అత్త తెక్కర్లేదు, కోడలు తెక్కర్లేదు, ఇద్దరు ప్రార్థన పోతారు, ఇద్దరు ప్రార్థన. ఈ లోపల పాస్టర్ గారు ఎందుకో ఆ ఇంటికి వెళ్ళాలని చెప్పి అనిపించింది. బైబిల్ తీసుకొని తెల్లబట్టలు వేసుకొని వస్తా ఉన్నాడు. వస్తా ఉంటే అంత దూరంలో చూశారు ఇద్దరు అత్తారు వాళ్ళు. ఎవరిని? పాస్టర్ గారిని చూశారు. చూసి అప్పుడు దాకా తిండి వేసుకొని, దుప్పట్లు వేసుకొని, తిట్టుకొని బాగా బూతులు ఆడుకున్న వాళ్ళు పరపరా ఆ బూతులు వేసుకుని కోడలు అత్యా ఏం చేశారు? కోడలాగా అర్థం కాదు. ఇక్కడ అన్నే ఆ వడగట్టిపోయిందో అనపర్లు వేసారు, ఇద్దరు ఇల్లు తట్టారు, దుప్పటి తట్టారు, ఇక్కడ చేసుకున్నారు. అప్పటిదాకా సత్యాలు ముడిచారు, శుభ్రంగా అన్ని లైన్ చేసి పెట్టి కుర్చీ వేసి కూర్చొని స్తోత్రం, 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 స్తోత్రం. అప్పటిదాకా మాట్లాడిన కూతురు మొత్తం అబద్ధాలు మొత్తం పెట్టుకున్న డబ్బులు మొత్తం పోయి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవతలు ఎలాగైతే చేసుకోవాలి పశుశాలను ఉండబెట్టినప్పుడు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం సమానం చెప్తున్నారు. అడుగుతూ ఉన్నారు. అయితే ఖచ్చితంగా గొడవన పెడుతున్నారు. ఆ గొడవన పెడితే మళ్ళీ ఇంకా సమాధానం ఉందిగా యేసు ప్రభు వారు సేవకుల్లో ప్రవేశించి ఆయన ద్వారా ఆయన రావడం ద్వారా ఏమొచ్చింది? సమాధానం వచ్చింది. హల్లెలూయా, సమాధానం వచ్చింది. అయ్యా అన్నాడు, అయ్యా అమ్మ వందనాలు, కూర్చోండి, టీ తాగుతారా, కాఫీ తాగుతారా, టిఫిన్ చేస్తారా అన్నారు. ఆయన మైండ్ పోతుంది. దాకా కడికి కూతురు పడి నా చెవులు అవన్నీ ఎటుకుని సమాధానకర్త నా యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు నాన్న కూడా వచ్చి స్తోత్రం, హల్లెలూయా. ఇంట్లో సమాధానం రావాలి. ఏం రావాలి? సమాధానం రావాలి. అప్పుడు పాస్టర్ గారు వాక్యం పట్టుకుని
జాగ్రత్త. ఆయన పైన ఆకాశం మందుని చూస్తున్నాడు, నువ్వు భూమి అని ఉన్నావు, నీ మాటలు కొద్దిగా ఉండాలి, విస్తారంగా ఉండకూడదని చెప్పి ప్రార్థన చేశాడు. అప్పుడు చెప్పలేసుకున్న కూడా సెపరేట్ అయ్యాడు. సెపరేట్ వాడు అంటాడు వర్గ దగ్గరికి కూడా వచ్చింటాడు. చూసారు దర్శన సందర్భాలు వాడు అంటాడు, అయినా నేను మంచి గవర్నమెంట్ జాబ్ సంపాదించుకొని మీలానే చర్చి కట్టుకొని సేవ చేయాలని అన్న మనశ్శాంతిగా స్తోత్రం. హల్లెలూయా. వాడు హృదయమంటే దేవుడు నెరవేర్చును గాక. వాళ్ళు నడవలసిన వాడిని నేర్చుము, వాడు పెద్దవాడు తండ్రి వాడు తొలగిపోడు. మంచిగా వేస్తాడు, మంచిగా వేస్తాడు. కాబట్టి మరి ఇక్కడ యేసు ప్రభు వారు ఈ భూమి మీద జన్మించడం వల్ల ఏమొచ్చిందమ్మా? సమాధానం వచ్చింది. ఆ గృహంలోకి పాస్టర్ గారు వెళ్ళడం వల్ల ఏమొచ్చిందమ్మా? సమాధానం వచ్చింది. సమాధానం వచ్చింది. సమాధానం వచ్చింది. లాస్ట్ వన్ చూడండి ఇక్కడ, ధరించుకుని. అమ్మ చెవులకి ఏం పెట్టుకున్నావు తల్లి? ఏం పెట్టుకుంది? కమ్మలు ఏంటాయి? దిద్దులు. ముక్కి ఏం పెట్టుకున్నావమ్మా? పుడక. ఇప్పుడు పుడకలు ఎట్టు పెడుతున్నారు? ఎట్టు పెడుతున్నారు? ఎట్టు పెడుతున్నారు. ఇద్దరికి పెట్టారు, తుమ్మలు పెట్టుకొచ్చి పెట్టేవాళ్ళు. ముక్కు దాసరా దాసలో పోయి ఇప్పుడు రింగులు వచ్చేసి పెట్టుకున్నా. జాగ్రత్త, నీ ప్రవర్తన ప్రభు చూస్తుంది. ధరించుకునే వాటి విషయంలో జాగ్రత్త. నువ్వు ఏమి ధరిస్తున్నావో, ఏమి తింటున్నావో, ఏమి తాగుతున్నావో, ఎలా ప్రవర్తిస్తున్నావో దేవుడికి తెలుసు. దేవుడికి తెలుసు. ధరించుకోవడం అంటే మోడీ కోడి ధరించుకుంటారు. కోడి కోడి ధరించుకుంటారు. ఎందుకోసం అంటే నా చొక్కా ముసలు పడదేమో, ఆ ముసలు కవర్ చేయడం కోసం ధరించుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. సర్వాంగ కవచం. సర్వాంగ కవచం. నీ బాడీ మొత్తం కూడా బుల్లెట్ ప్రూఫ్ ఉండాలి. ఏంటి ఆ బుల్లెట్ ప్రూఫ్ అంటే? ప్రార్థన శక్తి. నీ ప్రార్థన శక్తి ఉండాలి. రోమాపత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. రోమాపత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. 13:12. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణము ధరించుకున్న. స్తోత్రం. హల్లెలూయా. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణం. రాత్రి చాలా గడిచిన పగలు సమీపంగా ఉన్నది అంటే, ఓ చీకట్లో ఉన్న అవివేకి, అంధకారంలో ఉన్న పాపి రాత్రి విషయాల్లో చూడబాకు. చీకటి సాతం, పగటి వైపు చూడు, వెలుగు యేసయ్య సమీపంగా ఉంది. ఆ వెలుగులో ప్రవేశించు, నా రాజ్యంలో ప్రవేశిస్తావు అన్న తర్వాత అన్నాడు, నువ్వు దేన్ని తీసేసుకోవాలి. అంధకార క్రియలను విసర్జించి. ఏంటి అంధకార క్రియలు? నేను చెప్తాను. ఏంటి అంధకార క్రియలు అంటే? ప్రభు చెబుతున్నాడు ఈ మాట. అల్లరితో కూడిన ఆటపాటలో, రికార్డ్ డాన్సులు, టీవీలు, సినిమాలు, ఇవన్నీ కూడా అల్లరితో కూడిన ఆటపాటలు. లంకలో రికార్డింగ్ డాన్స్ పెట్టి ముసలి వచ్చి వస్తున్నారు నమ్మలేగా. గోసు పెట్టుకొని దోపుకోలేక బయట పెట్టుకొని నేలలో దిగిపోయి బళ్ళు చుట్టూ చర్చి చుట్టూ పెట్టుకొని తాజు తెల్ల వాళ్ళు గొప్పటి మనసులో చూసి తెల్లని ఒంటికి జనం చూస్తారంటే మరి అందుకొని ఉడుతున్నారు వచ్చి. వాళ్ళకి అడివాళ్ళు అడవి జంతువులు వచ్చి ఆడ అమ్మడబాలేదో మరి పెద్ద టవలంగా అవకాశం పెట్టారు. మేము అరవై ఉపవాసం అందరూ పెట్టాం. మా కర్మ గారు ఎవరింట్లో సోమపాదంతో పెట్టు వాళ్ళు రాదు. అమ్మాయి పెట్టుకోమంటారు బండి అని వాళ్ళు అడగటం. నేనేమో రాజు వాళ్ళు అనుకోలేదు. అల్లరితో సినిమాలు, టీవీలు, రికార్డింగ్ డాన్సులు. మళ్ళీ అన్నాడు, మత్తైనను లేక కామగలాపమైనను పోకిరి శాస్త్రను లేక మత్తైన అంటే మందు దాకా మందు కొట్టేవాడు. మా పిల్లగారు అక్కడ చెప్తున్నాడు కదా, సౌబాబు గారు చెబుతున్నారు, అయ్యగారు కండిషన్లు అమ్ముతున్నారు. ఏందిరా ప్యాకెట్ 180 అండి, ఏందిరా తీసుకొచ్చి చేతులు వేసుకుంటా ఇటు అంట అది చూస్తానండి. గంజాయికి బాన్సర్ అయిపోయారు. కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు
ఇంటర్మీడియట్ గంజాయి తాగుతుంది, సిగరెట్లో పెట్టుకుని తాగుతున్నారు. అసలు ఎంత భయంకరమైన పరిస్థితి తిరుగుతారంటే వాళ్ళు సెల్ ఫోన్ చూసి సెల్ ఫోన్లో పాడైపోయి మత్తైన లేఖలు కామ విలాపం అమ్మాయిని పాడు చేస్తారు. అమ్మాయిని మన పేపర్లో చూసా విజయవాడలో సురేష్ ముగ్గురు పెళ్లి చేసుకుంటారు. పెళ్లిగాల ఒక అమ్మాయి లాస్ట్ అమ్మాయి కలిపి వస్తే తీసేయించిందంట. అట్లా కేసు పెట్టి అప్పుడు భయపడిన అబ్బాయి గారికి బాగా కామ విలాపం. తర్వాత పోకిరి శాస్త్రం అమ్మాయిని నేర్పించడం, ఈవ్ టీచింగ్ అంటారు ఇంగ్లీష్లో. పోకిరి శాస్త్రం అంటే ఈవ్ టీచింగ్, అమ్మాయిని నేర్పించడం, అమ్మాయి పడటం, వాగేయటం, కలవటం, పోకిరి శాస్త్రం. చూడండి, కలహమైనను మత్సరమైన లేక. కలహానికి మత్సరం కాదు. కలహం అంటే కోపం, కలహం అంటే మత్సరం అంటే సిగ్గుపడ. అంటే నన్ను సేవ్ చేశారు, సేవ్ చేశారంటే ఫుల్ అవమానపరచలేదు, తిరిగిపడతాను, అవమానపరచడం, ఇతరులను అవమానపరచకూడదు, ఫుల్ చేయకూడదు. కలహమైనను మత్సరమైనను లేకయు పగటి ఎంత నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకున్న స్తోత్రం హల్లెలూయా. పగటి సంబంధం, చీకటి సంబంధం పేరు పగటి సంబంధం, ఎరుగు సంబంధం. చూడండి, నడుచుకున్నాం. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరవేత్తలు నెరవేర్చుకున్నకు శరీర విషయమే ఆలోచన చేసుకొనకుడి. మెట్టుకు ప్రభు యేసుక్రీస్తును ధరించుకున్న వారే స్తోత్రం హల్లెలూయా. యేసుక్రీస్తును ధరించుకున్న వారు. ప్రభు నీలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు చెప్పండి. హృదయంలో ఉన్నాడు అంటే ఎలా ఉన్నాడు? ఆత్మగా ఉన్నాడు. ఇంకా ఎలా ఉన్నాడమ్మా? నా ప్రాణమా యెహోవాను సందర్శించు, ఆయన చేసిన ఉపకారాన్ని మరువకు. స్తోత్రం హల్లెలూయా. ప్రాణమే దేవుడు. కట్టె దీపం పోయిందయ్యా, వెలుగు ఆరిపోయిందయ్యా, కొండెక్కిందయ్యా అంటారు. వెలుగు పోయింది, ప్రాణం పోయింది. అంటే యేసుక్రీస్తు ప్రభువుని ధరించుకున్నాము. మనలో ప్రాణం ఉంది, దేవుడు ఉన్నాడు. స్తోత్రం హల్లెలూయా. శరీరేచ్ఛను నెరవేర్చుటకు శరీర విషయమే ఆలోచన చేసుకోండి. ఏంటో శరీరేచ్ఛలు అంటే కామ, క్రోధ, మత, మత్సరాలు తీసేసుకోండి, ప్రభువు ధరించుకోండి. ప్రభు మాట్లాడుతున్నారు ఇక్కడ. అపవాదు తంత్రము నిధించుటకు సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. యోగు వలె యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకుని. దరిద్రుడా, అరే త్రాస్తుడా, సావరా, యేసు ప్రభు నీకేం చేసిందిరా? కమ్మడి పిల్లలు పోయారు, కమ్మడి పిల్లల చక్కని పిల్లలు పోయాక ఆస్తి పోయిందిరా, అంతస్తు పోయిందిరా, వెండి పోయిందిరా, బంగారం పోయిందిరా, మొత్తం పోయింది. ఇంకా ఏసయ్యా అంటారా? దరిద్రంతో చెబుతున్నారు. కళ్ళం చేస్తాం. 30 ఎకరాల పొలం ఒక చెబితే ముసలమ్మ ఏం చేసిందయ్యా? పోయి ఆ వెంకయ్య నోరుగల్లా అయితే ఆ రోజే అచ్చిరామపోయాడు. ఆడికి ఏడమ్మని నేను కూర్చో అక్కడ కూర్చున్నాను. ఇక 30 ఎకరాల పొలం ఆగేదే. ఎకరా 10 లక్షలు తీసుకున్నా కానీ 3 కోట్ల ప్రాంతం. ఏం 3 కోట్లు? 4 ఎకరాలు కోటి, 5-6 కోట్లు వస్తాయి. స్తోత్రం హల్లెలూయా. నువ్వు ఒక నీతి ఉన్న లోకంలో నేను చెప్తాను, సంపాదించకపోయినా కానీ ఉన్నదాన్ని ఖర్చు చేయమని. ఆ మాట మీద సంపాదించకపోయినా కానీ ఉన్నదాన్ని ఖర్చు పెట్ట, దాన్ని పొదుపు చేయి. అదే నీకు ఆస్తి. స్తోత్రం హల్లెలూయా. అదే ఆస్తి. అది వాళ్ళు ఉందని చెప్పి ఎకరాలు అనుపడైతే ఇప్పుడు ఆ ఎకరం కొన్ని వాళ్ళ అయితే అవుతా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక. అంతా నా మేలు
గంచి వచ్చిందా గంచోరా, కురుపులు వచ్చిందా కురుపులోనా, చీమ కుప్పలు వచ్చిందా చీమ కుప్పలోనా, చిలకలు పెట్టి కొన్ని చిక్కులేదా అవునండి అని అన్నాడు. దేవుడి చిత్తం లేకపోతే ఏది కూడా నాకు రాదు, జరగదు. ఆయన చిత్తమైంది కాబట్టి నేను దాన్ని ధరించుకున్నాను, ధరిస్తాను. మునుపు కంటే అధికమైన దేవుడు కలిగేస్తాడు. ఆ దేశంలో అందమైన పిల్లలు ఉంటారు, రెండింట్లో ఆలోచించుకోవాలి. మళ్ళా దేవుడు మునుపటి స్థితిని పొందుకున్నాడు. మరి దేవుడి మీద ఆధారపడితే మునుపటి స్థితి పొందుకొని మునుపటి కంటే అధికమైన దేవుడు పొందుకొని మీ కుటుంబం దీవించబడుతుంది. స్తోత్రం హల్లెలూయా. దేవుడి మాటలు దీవించిన దాకా ప్రార్థన